హిందూ దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం ఉంటుంది కదా, దానిపైన మీ వ్యాఖ్య ఏంటి? ఉండాలి. అధికారం మాకియాల, పెత్తనం వాళ్ళు తీసుకోవాలి. పెత్తనం అంటే అక్కడ పోలీస్ సిబ్బందిని పెట్టి క్రౌడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ఉండాలి కానీ అక్కడ హుండీ మీద అక్కడ వచ్చే ఆస్తుల మీద వాళ్ళకి ఆధిపత్యం వద్దు. అది ధర్మకర్తలకు అప్పగించాలి. దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఎవడన్నా వచ్చే దాడి చేసే బాంబులు వేసి ఎవడు చూడాలి? ప్రభుత్వం పర్యవేక్షించాలి, ప్రభుత్వం పాలించాలి, అధికారం మాకు ఇవ్వాలి. ఏ కోరికలు లేని వాళ్ళం, పెండ్లాం పిల్లలు లేని వాళ్ళం మాకు ఇస్తే ఆ దేవాలయంకి వచ్చిన డబ్బు లోక కళ్యాణానికి వాడతాం. లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఫ్రీగా చదువులు చేపిస్తాం, క్యాన్సర్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ కట్టించి అందరికి వైద్యం చేపిస్తాం. అర్థమైనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే అడుగు. నేను బీజేపీ అని అయితే గాను, మళ్ళీ బీజేపీ అని ప్రచారం చేశారు. నాకు ఆడ నచ్చింది ఒకటే, దేశం ఉంది, ధర్మం ఉంది, అందున ఈ దేశం యొక్క మాన్యత ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి, వాజ్పేయి గారు ఒక స్టేజ్ ప్రోగ్రాంలో ఒక మాట అన్నాడు, जो भी देश का गद्दार करना चाहते हैं तो वो कांग्रेस को वोट डालो, वोट देव। जो भी देश को पालना चाहता है, देश का धर्म को पालना चाहता है, वो बीजेपी को वोट देव। ఇంత నిస్వార్థంగా ఎవడని చెప్పిండా? ఏ పార్టీ ఎవడని చెప్పిండా? ఎవడు చెప్పడు. దేశం కాపాడాలంటే దీనికి ఓటేరి, దేశం నాశనం చేయాలంటే దానికి ఏరు అన్నాడు. ఎవడు చెప్పలేడు ఇంత మంచిగా. అయితే నాకు ఒక సందేహం గురుదేవా, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాగా మీరు కూడా రాజకీయ ప్రవేశ ఆలోచన ఉందా? నీవు రమ్మంటే వస్తా. మీకు ఆలోచన నువ్వు చెప్పు, ఈ వీడియో మాధ్యమంగా నువ్వు చెప్పు, రమ్మంటే వస్తా. నీ మనసులో ఎట్లుంది, నేను రావాలన్నా వద్దా? మీలాంటి వాళ్ళు కాదు, నా గురించి చెప్పు, రావాలన్నా వద్దా? రావాలంటావా? మ్యాక్స్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి ఒక విజ్ఞప్తి. నీ పేరేం పేరు? అజయ్. నన్ను రాజకీయంలోకి రమ్మంటున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడతా. దేశానికి ఎవరైతే పాటుపడి ధర్మానికి ఎవరైతే బానిసలు ఉంటారో వాళ్ళ తరపు నుండి ప్రచారం చేస్తా, వాళ్ళ తరపు నుండి నిలబడి వాళ్ళని గెలిపిస్తా. మీ ఉద్దేశంలో అలాంటి పార్టీ ఇండియాలో ఏముంది? భారతీయ జనతా పార్టీ. అంటే ఆ పార్టీ నుంచి ఆహ్వానం వస్తే మీరు అందులోకి ప్రవేశం? వాళ్ళ ఆహ్వానం ఇచ్చేదేంది? నేనే నిలబడతా పోయి. వాళ్ళు పిలిస్తేనే పోవాలా? వాళ్ళు ఏదైనా బీఫామ్ ఇయ్యగలరు ఒక పోస్టుకి, లేదంటే ఒక పార్టీ కండువ కప్పగలరు. మనమే ఒక కండువ కొనుక్కొని కప్పుకొని పోతే పోలా? కాదంటారా? ఈ దేశం సాధువులది, ఈ దేశం యోగులది, ఈ దేశం ధర్మభూమి, కర్మభూమి, యజ్ఞభూమి. కాదని ఎవడన్నా మనం చూస్తా. మౌంట్ కైలాస, ఇప్పుడు కైలాస పర్వతం ఉందా? హిమాలయ పర్వతాల్లో ఉందా లేదా? మౌంట్ కైలాస పర్వతానికి వెళ్ళి ఒక విజ్ఞాన శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ని వెళ్ళి దాన్ని కార్బన్ డేటింగ్ చేయమని, గంగా నది జలాలను తీసుకొని కార్బన్ డేటింగ్ చేయమని. మేము సాధువులం ఎప్పుడు పుట్టినామో అవి అప్పుడే పుట్టినాయి. అందుకే ఈ దేశం మాది. ప్రూఫ్తోనే టెస్ట్ చేసుకున్నాం మనం. రాజ్యాంగం కాదు, ధర్మ గ్రంథాల ముందు పెట్టి ప్రూఫ్ చేసుకోమని. ఎవరు ప్రూఫ్ అవుతారో వాళ్ళదే ఈ దేశం, మాదే. గవర్నమెంట్ కూడా మేము చెప్పినట్లే నడవాలి. సాధువులను ఎవడన్నా ఎదిరించిన అనుకోండి, స్వామీజీలను ఎవడన్నా హెచ్చరించిన అనుకోండి, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఎవరే కానీ, ఏ ఆఫీసరే కానీ సాధువులను టచ్ చేసినా, సాధువుల జోలికి వచ్చినా ఈ దేశద్రోహం చేసినట్టే లెక్క. ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అయ్యా మేము. మన కుంభమేళ ఎవరు చేసిండు? ఎవరు వచ్చిండ్రు కుంభమేళకు? ఎవరి పేరు మీద జరిగింది కుంభమేళ? ఎన్ని కోట్ల మంది వచ్చిండ్రు? 50 కోట్ల మంది వచ్చిండ్రు. 60 రాలే, 50 వచ్చిండ్రు. అంతమంది ఎవరున్నాడు? సాధువులే కదా. అవునా? ప్రపంచ రికార్డ్ అది. ఏడ జరిగింది? ఏ దేశంలో జరిగింది? పాకిస్తాన్లో అయితే జరగలేదు కదా. ఇక్కడ కుంభమేళ జరిగి 50 కోట్ల మంది సాధువులు వచ్చిండ్రు. ఇక్కడ గంగా నది ఉంది, యమునా నది ఉంది, సరస్వతి నది ఉంది. అంటే ఈ దేశం ఎవరిది? హిందువులది, సాధువులది. మళ్ళీ ఎవడో పిచ్చికుక్కొచ్చి ఈ దేశం నాదంటాడు. ఏమన్నా జరుగుతుందిడా? ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవాలంటే మక్కా పోవాలి. వాళ్ళ కేంద్రం అది, వాళ్ళ హెడ్ క్వార్టర్ అది ఏ దేశంలో ఉంది? మళ్ళీ వీళ్ళంతా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఒక క్రైస్తవుడు తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడానికి, గౌరవించుకోవడానికి జెరూసలేం పోవాలి. అది ఎక్కడుంది? వీళ్ళంతా ఎక్కడ పోవాలి? వీళ్ళంతా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు. కానీ ప్రపంచంలో భారతీయుడు, అందులో హిందువు ఎక్కడున్నా గంగా నదిలో మునగాలి, విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి, మల్లికార్జుని దర్శనం చేసుకోవాలి, తిరుపతి వెంకటేశ్వరుని చూడాలంటే ఎక్కడికి రావాలి? అప్పుడు ఈ దేశం ఎవరిది? హిందువులది.
అదే మీరు నేను ఏమంటున్నానంటే హిందువులు ఒక్కలే కాదు కదా భారతదేశంలో ఇతర మతస్థులు కూడా ఉన్నారు. మీరు ఎందుకు హిందువులదే అని నొక్కి ఒక్కాయించి చెప్పడం జరుగుతుంది? భౌగోళికంగా ఇక్కడ ఉండే ఆధారాలన్నీ హిందువులవే. ఈ దేశంలో ప్రవహించే నదులన్నీ హిందువుల పేర్ల మీదే ఉన్నాయి. అన్ని పర్వతాలు కైలాస పర్వతంతో మొదలుకొని అరుణాచల పర్వతం మొదలుకొని అన్నిటికీ వింధ్యాచల పర్వతం, హిమాలయ పర్వతం, అన్ని పర్వతాలు, నల్లమల్ల అడవులకు కూడా మా పేర్లే ఉన్నాయి. అవన్నీ చూసుకున్నా ఈ భూమిని పాలించిన వాళ్ళు, ఇక్కడ జీవించిన వాళ్ళు అనాది నుంచి సనాతనులే. ఇది ఒక్కటేసారి మీకు ఎగ్జాంపుల్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? భవిష్య పురాణంలో కొన్ని వివరాలు ఉన్నాయి, దాన్ని డీకోడ్ చేసి చూడండి. అమెరికా వరకు పోతాయి మా ఆధారాలు. కానీ ఇప్పుడు అమెరికా వద్దు మాకు, నాది క్రైస్తవ దేశం అయిపోయింది, ఉడుకోకో. మాకు భారతదేశం ఒకటే మాది. కాదని ఎవడన్నా వస్తే లాక్కోవడానికి ఏం చేయాలో అవి కూడా అన్నీ చేస్తాం. ఇన్ని దినాలంటే గప్పు కూర్చున్నాం, కానీ ఇప్పుడు ఎవడు కూర్చోడు. చూస్తున్నావు కదా సోషల్ మీడియా మాధ్యమంగా, సాధువులు కూడా ఇరుసుకపడనికే చాలు చేసిరు. ఇప్పుడు స్టేజ్ల మీద రా అంటే రా, నీకు అయినరు. నేను కూడా గప్పు కూర్చున్నామంటివే, ఇరుసుకపడమంటివే. నీకేం తోచింది అది చెప్పు. శాంతి ముఖంగా పోవటం, శాంతికి పోవటం మంచిదని నా ఆలోచన. అందుకే మొన్న నాసిక్లో 3 సాధువులను చంపి పడేసి వాళ్ళు కూడా మనిషిలో వచ్చిన మూర్ఖత్వానికి మతం రంగు పొలవటం కరెక్ట్ కాదు కదా. వాడు మూర్ఖత్వంతో వచ్చి మీ చెల్లెల్ని మీ అమ్మని కొట్టేస్తా అంటాడు. గప్పు కూర్చుంటావా, తిరగబడతావా? అయితే ఆ వ్యక్తికి దీన్ని నాకు సంబంధించింది, కానీ అది మతానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఎందుకంటే నేను గురుదేవా రీసెంట్ గా ఒక మతానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది ప్రమాదం అవ్వచ్చు, అది వేరే అవ్వచ్చు, కానీ దాన్ని ఒక మతానికి పులిమే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది అలా చేశారు. ఇక్కడ నేను మతం నన్నట్లా ఇప్పుడు మతం నన్నట్లే, మతం అంతా రాదు. ఎవడో ఒకడు దేశంలో ఒక హిందూ మతమే కాదు, మిగతా మతాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో శాంతితో కలిసి వెళ్ళటమే మంచిది కదా. వాళ్ళతోనే మాకు ఏ సంబంధం లేదు నాయన. నేను దండం పెట్టి వేడుకుంటున్నా, వాళ్ళతో మాకు సంబంధమే లేదు. వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజించుకోకో, వాళ్ళ మత గ్రంథాలను వాళ్ళు గౌరవించుకోకో, వాళ్ళ మత గ్రంథాన్ని అనుసరించే వాళ్ళు జీవించుకోకో, వాళ్ళతోన మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళ జోలికి మేం రాము. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోవడానికి ఎవడు ఊరుకోడు, ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. ఎవడన్నా ఊరుకున్నా నేనే రెచ్చగొడితే అబ్బ కుట్టినవా లేదురా, అమ్మ పాలు తాగినా లేదా పోరా అని చెప్తా. నాకు పరశురాముడు ఆదర్శం. నేను మతాన్ని కాదు కించపరిచేది. పెయి బలిచి నాతోనికి వస్తే ఊకున్నామంటివే చెప్పు, ఊకున్నామంటివే. ఊకుండకూడదు. ఊక ఉంటే ఏం జరుగుతుంది? ఏం రిపీట్ అవుతుంది? పెయి బలిచిన శాస్త్రాలు రిపీట్ అవుతాయి. ఇన్ని దినాలు ఊకున్నాను బట్టి ఇన్ని జరిగినాయి భారతదేశంలో. ఆనాడే తిరగబంటి ఈరోజు ఈ గతి పట్టకుండే మాకు. ఇప్పటికైనా కూడా మేము ఏం చేయం. నీవు హ్యాపీగా ఉండు, నీ దేవుళ్ళను కొలుచుకో, నీవు ఏమైనా చేసుకో. ఇంకొక తాజ్మహల్ కట్టు, ఇంకో కుతుబ్ మినార్ కట్టు, ఇంకేమైనా కట్టుకో. కోట్లు పెట్టి ఒక మసీదు కట్టుకో, ఒక చర్చి కట్టుకో, మాకు ఏ ఇబ్బంది లేదు. నీ హద్దులో నీవు బతుకు. నీకు చేతనైతే నీ తెలివిని వాడు, నీ బుద్ధిని వాడు, సంపాదించుకో. ఒకరి మానవ ప్రాణాల జోలికి రాకు, ఒకరి ఆస్తిని నువ్వు కబ్జా చేయకు. నేను ఒక మాట చెప్తా, కృష్ణుడు ఈ దేశంలో పుట్టిండా లేదా? పుట్టిండా? ఏడ పుట్టిండు? మథురలో ఒక జైల్లో. కృష్ణుడు పుట్టిన జైల్లో మసీదు ఎందుకు చెప్పు. నీకు మసీదు కట్టుకోవాలంటే ఆ మథురలో ప్లేస్ లేకుండేనా? నీకు మసీదు కట్టుకోవాలంటే ఆ మథురలో నీకు జాగా దొరకకుండేనా? ఆనేగా ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి చెప్పు. మత సామరస్యం అను ఒకటి ఉంది కదా, అది దౌర్భాగ్యమైన పదం. మత సామరస్యం అనుకుంటావు, సరే. అజ్మీర్ దర్గా కాడ పోయి నేను అమ్మవారి గుడి కడతా, ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోవు? మత సామరస్యం, లౌకిక దేశం, ఒప్పుకోవయ్యా. నీది నీకు ఎప్పటికి ఓసిన కొట్టదు, మాదనటాలకి ఓసిన కొడుతుందేమో. సమవర్తిత్వం మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు. ప్రాణం లేని రాయిలో దైవత్వాన్ని చూసే సాధువులమయ్యా మేము. పాము కరిసి సంపుతుందని తెలిసిన దానికి పూజలు చేసేటటువంటి గొప్ప జ్ఞానులం మేము, తెలుసా? మాకా మీరు ప్రేమలు నేర్పేది? హిందువులకా మీరు బుజ్జగింపులు నేర్పేది? హిందువులకా మీరు నేర్పేది? విశ్వ విజేతలయ్యా హిందువులంటే, విశ్వ విజేతలు. మొన్న ఆ షష్టగ్రహ కూటమితో కూడుకున్న సూర్యగ్రహణం పోయింది.
ఆ గ్రహణం మొన్న వచ్చింది, మొన్న అమావాస్య రోజు. 2025వ సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్యకు షష్టగ్రహ కూటమితో ఉండే పార్థివ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఉందని పంచాంగంలో రాశారు. ఎప్పుడు రాశారు? అది 14 లక్షల సంవత్సరాల కన్నా ముందు రాశారు. అప్పుడు రాసిన సమయానికి ఇప్పుడు గ్రహణం పట్టింది. వాడు రాసిన సమయానికి ఇక్కడ గ్రహాలు మారాయా, లేకపోతే ఇక్కడ గ్రహాలు మారతాయని మనకు అప్పుడే తెలుసా? చెప్పు. శాస్త్రం చాలా గొప్పది, దాన్ని నేను కూడా శాస్త్రం కాదు, హిందూయిజం. ఏంది? హిందూయిజం. అయితే దీని గురించి నేను అడగాలనుకుంటున్నా. హిందూ అనే పదం మధ్యలో చేర్చబడింది. హిందూ అంటే అర్థం ఏం తెలుసా? జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం మూడింటిని కలిపితే ఏదో హిందూ. అది మన వేదాల్లో హిందూ అనే పదాన్ని రాసించారు. వేదంతో సంబంధం ఎందుకు దీనికి? అయితే నేను ఏమంటే మన భారతదేశానికి వలస వచ్చిన నేను ఒక మాట అంటాను. అమ్మ ఎవరిని అంటాం? తల్లిని. అమ్మ అనే పదం వేదంలో ఉందా? ఉందా? అమ్మ అనే పదం వేదంలో ఉందా? లేదు. ఉపనిషత్తుల్లో లేదు. లేనంత మాత్రాన అమ్మ లేదా? అమ్మ పదం లేదా? మరి ఎట్లా? అంటే మీతో విభేదించడం కాదు నేను అనేది. చాలా మంది వేదాల్లో కానీ ప్రస్తావన లేదు కదా, సనాతనం భారతీయులు అనే చెప్పుకుందా, హిందూ అనే పదాన్ని అవాయిడ్ చేద్దాం అని అంటున్నారు. దానికోసం సూటిగా నేను ఒక మాట చెప్తా చూడు, లాస్ట్ చెప్పి ముగిద్దాం. టైం చాలా అవుతుంది, భక్తులు వెయిట్ చేస్తారు. ఎవరి మతాలను వాళ్ళే గౌరవించుకోక, ఎవరి దేవుళ్ళను వాళ్ళే పూజ చేసుకోవచ్చు. హిందువుల దేవుళ్ళకే పూజలు చేయలే, వేరే దేవుళ్ళ దగ్గరకు పోవద్దు. ముస్లిమ్స్ దేవుళ్ళనే పూజించుకోక, వాళ్ళు మా జోలికి రావద్దు, మేము వాళ్ళ జోలికి పోవద్దు. ఇప్పటి వరకు మత మార్పిళ్ళు జరిగాయి. క్రైస్తవులందరూ క్రైస్తవులుగానే ఉండాలి, కొత్త హిందువులను మార్చొద్దు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ కాడికి మీరే బ్రతుకుర్రి, మా జోలికి రావద్దు. వస్తే మాత్రం ఊరుకోం. ఇది కూడా చెప్తున్నా. అంటే నీవు దాడి చేస్తే మేము దాడి చేస్తాం, నీవు దాడి చేస్తే మేము దాడి చేస్తాం, అంతే. ఏ విధంగా? జ్ఞానం ప్రకారంగా దాడి చేస్తే దాడి చేస్తాం. చర్చలు. నువ్వు ఫిజికల్గా వార్ చేస్తే మేము ఫిజికల్గా వార్ చేస్తాం, అంతే. మీ టీవీ అంటే ఏమంటారు దీని పేరు? మ్యాక్స్ టీవీ మాధ్యమంగా మేము చెప్తున్నాము. ఏంటి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప శాంతి మతం ఏదన్నా ఉంది అంటే అదొక సనాతన ధర్మమే. ప్రపంచ నివేదిక ఇప్పుడు బౌద్ధం శాంతి మతం అని చెప్తారు, కానీ బౌద్ధం శాంతం కాదు. బౌద్ధానికి తప్పటడుగులు నేర్పిందే, బౌద్ధానికి ధ్యానం యొక్క మూలాలు నేర్పిందే. మేము బొడ్డు కోసి పేరు పెట్టినాం మీకు అందరికీ. మీరు ఇప్పుడు గొప్పగా సింహాలు అయిపోయినరేమో కానీ మాకేవి నేర్పాల్సిన అవసరం లేదు. మా జోలికి రాకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము మీ జోలికి రాము.